అందరికీ నమస్కారం. మరి ఈ నెల 29వ తారీఖున మన శ్రీనగర్ గాజోక నియోజకవర్గం శ్రీనగర్లో ఉన్నటువంటి టీఎస్ఆర్ టీబీకే కాలేజీలో ఆ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించడానికి మరి నిర్ణయించుకున్నామండి. దానికి మరి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీమతి అరుణ గారు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి గోవిందరావు గారు ఆధ్వర్యంలో, అంటే వారి యొక్క సహకారంతో, అలాగే మనకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్, అటు ఆటోనగర్ కావచ్చు, ఐలా కింద ఉన్నటువంటి ఆటోనగర్ కావచ్చు, అలాగే ఫార్మసిటీ కావచ్చు, ఏఎంటీజెడ్ కావచ్చు, అలాగే విఎస్సిజెడ్ ఏదైతే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉందో వారు కావచ్చు, పోర్ట్ కావచ్చు, మనకు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా మాట్లాడి ఇక్కడ సుమారు 100 కంపెనీస్ వచ్చేటట్టుగా ఒక ఆలోచన చేశామండి. మరి ఈరోజు వాళ్ళతో ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వారికి స్కిల్ సెట్లు ఉన్నప్పటికీ కూడా ఏ రంగంలో వారికి ఎక్కడ ఏ ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయో తెలియక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇండస్ట్రీలో కూడా జాబ్ అవకాశాలు ఉన్నాయి, కాకపోతే ఆ స్కిల్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు లేక, దొరక్క, తెలియక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఒక వేదిక కాబోతుంది. మేము జాబ్ మేళా ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నామో అటు స్కిల్ సెట్లు ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి, అలాగే ఆ జాబ్ రిక్వైర్మెంట్, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి ఇద్దరిని ఒక వేదిక మీద తేడానికి మేము ఒక ఆలోచన చేసి 29వ తారీఖున శ్రీనగర్లో ఉన్నటువంటి టీఎస్ఆర్ టీబీకే కాలేజీలో జాబ్ మేళా చేస్తున్నాం. మరి సుమారు 100 కంపెనీస్ వస్తున్నాయి. గతంలో కూడా మేము చేసి చాలా విశేష స్పందన వచ్చింది కనుక ఇప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నిరుద్యోగ యువకులకు మేము పిలిపిస్తున్నామండి. నమస్కారం. ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ని, అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి ఇచ్చేసినటువంటి అధికారులను కూడా ఈ వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మా నాయకులందరూ కూడా కూర్చున్నారు. అయితే అందుకనే నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, మరి 29వ తారీఖున, ఈ నెల 29వ తారీఖున మేము టీఎస్ఆర్ టీబీకే వారి యొక్క సౌజన్యంతో వారి ద్వారా కూడా సహకారం అందించారు. ఇప్పుడు సహకారం ఇస్తారు. అక్కడ ఈ జాబ్ పెట్టడానికి నిర్ణయించుకున్నాం. ఇదైతే అందరికీ అందుబాటులో ఉంటుంది. అది బస్సులు ప్రయాణించే కావచ్చు, అలాగే ఆ బస్సు సౌకర్యం ఆటో ద్వారా వచ్చినటువంటి వారు కావచ్చు. ఎందుకంటే రోడ్డును ఆనుకుని ఉంటుంది కనుక ప్రయాణం చేసి రావడానికి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో మరి టీఎస్ఆర్ టీబీకే కాలేజ్కి ఏలో పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక మరొకమారు నేను అందరికీ కూడా మీ ద్వారా ఈ నెల 29వ తారీఖు జరగబోయేటువంటి జాబ్ మేళాకి మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ఇటు ఫార్మా రంగంలో పనిచేయాలనుకున్నా, ఏఎంటీజెడ్లో పనిచేయాలన్నా, లేకపోతే మనకు ఆటోనగర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, ఐలా ఏరియాలో సంబంధించి ఆ ఏరియాలో పనిచేయాలనుకున్నా, అలాగే విఎస్సిజెడ్లో మనకి ఉన్నది ఆ ఏరియా నుంచి కానీ, అలాగే గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. సో సుమారు 100 కంపెనీస్ పైన ఈసారి వస్తుందని, అలాగే ఫార్మాసిటీ, మనకి ర్యామ్కి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తెలియజేయడం జరిగింది. సో సుమారు 100 కంపెనీస్ దాకా వస్తాయని చెప్పేసి మాకు కన్ఫర్మేషన్ ఉంది. కనుక ఇందులో మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో, ఆ ఛాలెంజెస్ని మీకు సంబంధించినటువంటి ఫీల్డ్లో, అటు ఫార్మా కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో కావచ్చు, అలాగే ఏఎంటీజెడ్లో ఉన్నటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి కావచ్చు, అలాగే మార్కెటింగ్ సంబంధించినటువంటిది కానీ, లేకపోతే పోర్ట్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, అలాగే పోర్టు ఎలైడ్ ఇండస్ట్రీస్లో కావచ్చు, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఆసక్తి కలిగినటువంటి వారు ఇందులో పాల్గొనవలసిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నానండి. గత ఏడాది మేము 12వ తారీఖున 12 నెలలు పూర్తి చేస్తామండి. దాన్ని కూడా విశేషంగా జాబ్ మేళాకి సంబంధించి స్పందన వచ్చింది. అప్పుడైతే మాకు 75 కంపెనీస్ దాకా వచ్చినాయి. సుమారు ఒక 3,000 నుంచి 5,000 దాకా వచ్చారు. అంటే జనరల్గా కొంతమంది వచ్చి అప్లికేషన్ ఇచ్చారు, కొంతమంది విజిట్ చేశారు, కొంతమంది విజిట్ చేసి అన్ని చూసుకొని వెళ్ళింది.
అలాగే మనం 1352 వరకు కూడా మనం వారికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మేము ఒక 10,000 దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుమారు 3,000 పై వరకు ఆఫర్ లెటర్లు ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఆ తగ్గట్టుగా ఆ ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని దీనికి ముఖ్యంగా మీ ద్వారా యువకులు తెలియజేసేది అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనకి ఎక్కడ అవకాశాలు ఉన్నాయా అని తెలియక సతమతం అవుతున్నటువంటి యువతకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో కూడా చాలామందికి అక్కడ చాలా ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ స్కిల్స్ తగ్గట్టుటువంటి వాళ్ళు దొరక్క, ఆ స్కిల్ సెట్ లేకపోయినటువంటి నేపథ్యంలో, లేకపోతే ఆ స్కిల్